ఆశ ఎప్పుడూ బిజీగా ఉండేది. రోజూ డెడ్‌లైన్‌లు, ఆఫీస్ టెన్షన్, తక్కువ నిద్ర, వేగంగా తినే టిఫిన్‌లు, కాఫీల మీదే జీవితం. కాస్తా ఆమె ఆరోగ్యం తలతిప్పడం మొదలైంది. పీరియడ్స్ అసమయంగా రావడం, చర్మంపై మొటిమలు, ఎంత నిద్రపెట్టినా తొందరగా అలసిపోవడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఒకరు మందులు ఇచ్చారు, ఇంకొకరు టెస్టులు రాశారు. కానీ ఏదీ ఉపయోగపడలేదు. ఆమె విసిగిపోయి, ఊరిలో ఉన్న తన అమ్మమ్మ లక్ష్మీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది. గాలి శుభ్రంగా ఉంటుంది. ఆహారం ఇంట్లో తోట్లో నుంచే తీసుకొచ్చి ప్రేమగా వండింది. ఒకరోజు మెల్లగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అమ్మమ్మ చెప్పింది, అమ్మా, మీ శరీనికి ఇంకెంతో మందులు అవసరం లేదు. మంచి ఆహారం కావాలి. ఆరోగ్యాన్ని మేలుగా ఉంచే ఆహారం. అప్పటినుంచి అమ్మమ్మ చూపించసాగింది. హార్మోన్లకు సహాయపడే అవిసె గింజలు ఎలా తినాలో, ఐరన్ తక్కువైతే మునగాకూర ఎంత మంచిదో, శరీరంలో అలసట తగ్గాలంటే పసుపు ఎలా ఉపయోగపడుతుందో అన్నీ చూపింది. మందులు ఏవీ ఇవ్వలేదు. వంటలోనే ఆరోగ్యం ఉంది అని ఆమె నమ్మకం. తిరిగి నగరానికి వచ్చాక ఆశ ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని కలిసింది. ఆమె ఆశా కథ వినగానే నవ్వుతూ అంది, నీ ప్రయాణం బాగానే మొదలైందమ్మా. మందులు లెక్క సింప్టమ్స్ నయం చేస్తాయి. కానీ నిజంగా బాడీకి కావాల్సింది పోషకాహారం. అదే రూట్ ప్రాబ్లంను ట్రీట్ చేస్తుంది. కొన్ని నెలలు గడిచాక ఆశ ఆరోగ్యం బాగా మారింది. పీరియడ్స్ టైంకు రావడం మొదలైంది. ఎనర్జీ వచ్చేసింది. ముఖం కాంతితో మెరిసిపోతుంది. తను తేలికగా ఫీలైంది, శరీరంలోనే కాదు, మనసులో కూడా. అప్పుడే అర్థమైంది ఆమెకి. ఆరోగ్యం అనేది మాత్రలతో కాదు, మన ప్లేట్లో మొదలవుతుంది. ఆహారమే ముందుగా ఔషధంగా మారాలి. ఆరోగ్యాన్ని పోషించు, సహజంగా నయం అవ్వాలి.